హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము చింతకాయ చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఈ చింతకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. దాన్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నేను ఇక్కడ పండు మిర్చి తీసుకున్నాను. మీరు పచ్చిమిర్చి అయినా ఎండుమిర్చి అయినా ఏదైనా కూడా తీసుకోండి. మీరు స్పైసీ ఎంతగా తినగలరో దాన్ని బట్టి చూసుకొని తీసుకోండి. నేనైతే ఇక్కడ పండు మిర్చిని తీసుకున్నాను. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కరివేపాకు రెమ్మలు ఒక గుప్పెడి వరకు యాడ్ చేశాను. కరివేపాకు యాడ్ చేసుకోవడం వల్ల మనకి చింతకాయ పచ్చడి మరింత టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఇది కూడా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఇది కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. మాడనివ్వకుండా ఫ్రై చేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. చూసారుగా ఈ విధంగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. చల్లగా అయిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను పెద్ద నిమ్మపండు సైజ్ అంత చింతపండుని ముందుగా వాటర్లో నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇవి గింజలు ఏమీ లేకుండా చూసుకొని ఇవి కూడా ఇందులో యాడ్ చేసుకోండి. ఏమైనా గింజలు అలాంటివి ఉంటే తీసేసుకోండి, లేదా మిక్సీ పాడైపోతుంది. ఈ విధంగా యాడ్ చేసుకొని ఇందులో మరి కాస్త వాటర్ని యాడ్ చేస్తున్నాను. మనం చింతపండు నానబెట్టాం కదా, అదే వాటర్ని యాడ్ చేస్తున్నాను. అలాగే తెల్లగడ్డపాయలు ఒక 6 లేదా 7 యాడ్ చేసుకోండి పచ్చివే. అలాగే రాళ్ళుప్పుని మీ రుచికి సరిపడా యాడ్ చేసుకోండి. సాల్ట్ కంటే కూడా రాళ్ళుప్పు చాలా బాగుంటుంది. ఇప్పుడు మిక్సీ మూత పెట్టేసుకొని దీన్ని పేస్ట్ లాగా చేసేసుకోండి. చూసారుగా ఈ విధంగా బరగ్గా రుబ్బుకోవాలి, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి పచ్చివే యాడ్ చేసుకోండి, ఫ్రై చేయకుండా. చాలా బాగుంటుంది ఫ్లేవరు. ఇప్పుడు దీన్ని ఒక 2 రౌండ్లు తిప్పితే సరిపోతుంది, ఎక్కువ తిప్పద్దు. ఇలా ఒక 2 రౌండ్లు తిప్పిన తర్వాత చూసారుగా మనకి ఎంతో టేస్టీ అయినటువంటి చింతకాయ పచ్చడి రెడీ అయిపోయింది. వేడి రైస్లోకి కాస్త నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రోటీస్లోకి, చపాతీలకి అన్నిటిలోకి కూడా చాలా బాగుంటుంది. ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.